నమస్తే వెల్కమ్ టు BCN న్యూస్ నేను విజయలక్ష్మి ముందుగా ముఖ్యాంశాలు మంగళగిరిలో పోలీస్ అమరవీరుల దినోత్సవంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు ప్రజారక్షణ కోసం ప్రాణాలను పణంగా పెడుతున్నది పోలీసులేనని వ్యాఖ్య మహిళా సాధికారత రక్షణ కోసం సీఎం చంద్రబాబు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారన్న హోంమంత్రి అనిత అందులో భాగంగానే శక్తి యాప్ ను తీసుకొచ్చామని వెల్లడి ఆస్ట్రేలియాలోని టాఫే NSW అల్టిమో క్యాంపస్ ను సందర్శించిన మంత్రి లోకేష్ నైపుణ్య శిక్షణ కోసం ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని విజ్ఞప్తి వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవ ఈశ్వరి లక్ష్మీ హోమం పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళగిరిలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏపీఎస్పీ బెటాలియన్ గ్రౌండ్స్ లో జరిగిన ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమం ప్రారంభంలో భద్రతా దళాల గౌరవవందనం స్వీకరించిన ముఖ్యమంత్రి అనంతరం పోలీస్ అమరవీరుల స్మారక స్తూపానికి పుష్పగుచ్చం ఉంచి నివాళులర్పించారు. పోలీసుల సేవలను ప్రశంసించారు. ప్రజారక్షణ కోసం ప్రాణాలను పణంగా పెడుతున్నది పోలీసులేనని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. క్రైమ్ రేట్ను అణచివేయడంలో తాను ఎప్పుడూ రాజీ పడనని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ పోలీసులు దేశవ్యాప్తంగా ఒక బ్రాండ్ గా నిలిచారని తెలిపారు. వైజాగ్ లో గూగుల్ పెట్టుబడులు రావడానికి కారణం రాష్ట్రంలో ఉన్న లా అండ్ ఆర్డర్ స్థిరత్వమే అని పేర్కొన్నారు. ముందుగా పోలీస్ అమరవీరులకి నివాళులర్పిస్తున్నాను. వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 1959 అక్టోబర్ 21న లడక్ దగ్గర మన CRPF దళాలు చైనా సైనికులపై వీరోచితంగా పోరాడి 10 మంది అమరులయ్యారు. వారిని స్మరించుకునేలా ప్రతి ఏటా అక్టోబర్ 21న పోలీస్ అమరవీరుల రోజుగా ఘనంగా జరుపుకుంటున్నాం. వారి త్యాగాలను బలిదానాలను గుర్తు చేసుకుంటూ మనం అందరం కూడా స్ఫూర్తిని పొందుతున్నాం. ఈ సంవత్సరం దేశవ్యాప్తంగా విధి నిర్వహణలో 192 మంది పోలీసులు అమరులయ్యారు. వీరికి నివాళులర్పిస్తున్నాను. వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. ప్రజల రక్షణ కోసం ప్రాణాలు సైతం పణంగా పెడుతున్న పోలీసులంటే నాకు ఎప్పుడూ గౌరవం ఉంటుంది. మీరు చేసేది కేవలం ఉద్యోగం కాదు, మీరు చేసేది నిస్వార్థ సేవ, దేశం కోసం త్యాగం అని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. లా అండ్ ఆర్డర్, అభివృద్ధి, సమిక్షేమం, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు, సుఖ సంతోషాలు, ప్రజలకు భద్రత, ఇవన్నీ కూడా ఒకదానిపైన ఒకటి ముడివడి ఉన్న అంశాలు. సమాజంలో అలజడులుంటే పెట్టుబడులు రావు. అందుకే నేను ఎప్పుడూ లా అండ్ ఆర్డర్ పైన ఖచ్చితంగా ఉంటాను. నో కాంప్రమైజ్ ఆన్ క్రైమ్, జీరో క్రైమ్ మన లక్ష్యంగా పనిచేయాల్సిన అవసరం ఉంది. ఏవి పోలీసులంటే ఒక బ్రాండ్. ఫ్యాక్షనిజం, నక్సలిజం, కమ్యూనిజం, రౌడీయిజాన్ని అణిచివేయడంలో మీరు దేశంలోనే మంచి పేరు తెచ్చుకున్నారు. ప్రమాదం కావచ్చు, నేరం కావచ్చు, విపత్తు కావచ్చు, కరోనా లాంటి మహమ్మారి కావచ్చు, ముందుండి ప్రజల కోసం మొదటి అడుగు వేసేది పోలీసులే. కానీ ఈరోజు రాష్ట్రంలో అన్ని వర్గాలు బాగుండాలంటే నేను ఒకటే ఆలోచిస్తున్నాను. 2047కి ప్రపంచంలో నెంబర్ 1 ఆర్థిక వ్యవస్థగా భారతదేశం ఉంటుంది. ఒకప్పుడు నేను మిమ్మల్ని అందరినీ శారీరకంగా కూడా బాగా తయారు చేసుకుంటూ, మీరు ఒకసారి చూస్తే నూతనమైన పాలసీలను తీసుకొచ్చినప్పుడు గ్రే హౌండ్స్ కానీ ఇలాంటి వ్యవస్థల్ని చాలా పటిష్టంగా తయారు చేశాం. ఎవరైనా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఉంటే అలాంటి వారందరూ కూడా గుండెల్లో రైళ్లు పరిగెత్తించే పరిస్థితి తీసుకొచ్చాం. ఈరోజు మనం ఆలోచించాల్సింది భారతదేశంలోనే
ఏది జరిగినా ఆంధ్రప్రదేశ్తో ప్రారంభమవుతుంది. అప్రమత్తంగా ఉండడమే కాదు, గుండెల్లో రైళ్లు పరిగెత్తించే పరిస్థితి పోలీసు వ్యవస్థ ఉండాల్సిందిగా కోరుకుంటూ మీరు ఇవి చేయండి. నేను ఒకటే హామీ ఇస్తున్నా, మీ గౌరవాన్ని పెంచే బాధ్యత, మీ భద్రత కాపాడే బాధ్యత, మీరు మీ కుటుంబాలని అన్ని విధాలు ఆదుకునే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తూ అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ మరొక్కసారి పోలీస్ అమరవీరులకు జోహార్లు అర్పిస్తూ జై ఆంధ్రప్రదేశ్. మహిళా సాధికారత రక్షణ కోసం సీఎం చంద్రబాబు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. అందులో భాగంగా శక్తి యాప్ ని తీసుకొచ్చామన్నారు. పోలీసుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా పోలీస్ అమరవీరులకు హోంమంత్రి అనిత ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ డ్రగ్స్, గంజా అక్రమ రవాణాను నిరోధించేందుకు ఏర్పాటు చేసిన ఈగల్ టీం సమర్థవంతంగా పనిచేస్తుందన్నారు. ఆపరేషన్ సేఫ్ పేరిట విద్యార్థుల అవగాహన పెంచేందుకు చర్యలు చేపట్టామన్నారు. సైబర్ స్టేషన్ల ఏర్పాటు, సీసీ కెమెరాలు, డ్రోన్లు సైతం ఏర్పాటు చేశామని వివరించారు. ఈ కార్యక్రమానికి ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తాతో పాటు పలువురు పోలీసు ఉన్నతాధికారులు హాజరయ్యారు. త్యాగానికి ప్రతీక, ధైర్యానికి ప్రతిరూపం, కర్తవ్యానికి కిరీటమైన పోలీసుల అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా ఈరోజు ఒక సాధారణ సంస్మరణ దినం కాదు, దేశ భద్రతకు, అదేవిధంగా రాష్ట్ర భద్రతకు మరియు ప్రజారక్షణకు పోలీస్ వ్యవస్థ చేసిన అపూర్వమైన త్యాగానికి చిహ్నమైన పవిత్రమైన రోజు. 1959 అక్టోబర్ 21న లడఖ్లోని అత్యంత క్లిష్టమైన వాతావరణంలో మంచు పర్వతాల మధ్య చైనా దురాక్రమణదారులను ఎదుర్కొని వీరమరణం పొందిన 10 మంది సాయుధ పోలీస్ అమరవీరుల స్ఫూర్తిని ఈ రోజు మరొకసారి మనందరం కూడా గుర్తు చేసుకుంటున్నాం. పోలీస్ అంటే ఒక ధైర్యం, పోలీస్ అంటే ఒక బాధ్యత, పోలీస్ అంటే ఒక త్యాగం. ఈ పోలీస్ వృత్తిలో అడుగు పెట్టిన రోజు నుంచి కూడా ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ప్రజాసేవే పరమాధేయంగా మీరందరూ చేస్తున్న కృషికి మరొకసారి మీ అందరికీ కూడా పాదాభివందనం చేయాలి. ఎందుకంటే ఒక పక్క నుంచి వృత్తి ధర్మం నిర్వర్తిస్తూ, ఒక పక్క నుంచి ప్రజాసేవనే సాధారణ సేవ కాకుండా ప్రజాసేవే మీకు పరమావధిగా భావించి ప్రజల కోసం రాత్రి పగళ్ళు పనిచేసే పరిస్థితి మన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి. ఎన్నో ఆర్థిక ఇబ్బందులున్నా కూడా పోలీస్ సంక్షేమాన్ని వ్యవస్థకు బలోపేతం చేయడానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. పోలీసు నియామకాల్లో ఇప్పటి నుంచో పెండింగ్ లో ఉండిపోయిన 6100 పోలీస్ కానిస్టేబుల్ నియామకం చేసినందుకు కూడా ప్రత్యేకంగా పోలీస్ శాఖ తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. పోలీసు ఉద్యోగి మరణిసే ప్రోత్సాహకాలు సహకారమును అందించడంతో పాటు అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి కూడా కారుణ్య నియామకాలు చేయించడం, అదేవిధంగా నూతనంగా ఆధునిక పోలీస్ స్టేషన్ల నిర్మాణం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, రవాణా వాహనాల సమకూర్పు, ఇవన్నీ కూడా పోలీస్ వ్యవస్థని మరింత బలవంతం చేస్తూ స్మార్ట్ పోలీస్ వ్యవస్థగా తీర్చిదిద్దే పరిస్థితి కనిపిస్తా ఉంది. మీ సారథ్యంలో, మీ నాయకత్వంలో మరింతగా ప్రజల భద్రత విషయంలో మరింత ప్రజాభిమానాన్ని గెలుచుకున్న విధంగా ముందుంటామని తెలియజేసుకుంటూ మన సిబిఎన్ కళ భయరహిత, సురక్షిత, శాంతియుత ఆంధ్రప్రదేశ్ కావాలి. ఇది నెరవేరాలంటే పోలీసులు ప్రజలకి సహకరించుకోవాలి. పోలీసు వ్యవస్థకి యువత ఇంకొంచెం ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. పోలీసు సోదరులారా, మీ రాష్ట్రానికి గర్వకారణం. మీ సేవ ఎప్పటికీ చరిత్రలో నిలుస్తుంది. మీరు ప్రజల రక్షకులు మాత్రమే కాదు, రాష్ట్ర భవిష్యత్తుకు ఆశాకిరణాలు. అమరవీరుల ఆత్మకు మౌనవందనం చేస్తూ వారి త్యాగం మనకి మార్గదర్శనం కావాలని కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు ధైర్యం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. జై హింద్, జై ఆంధ్రప్రదేశ్. Today is the day of solemn remembrance and profound respect. The nation bows in gratitude to the brave hearts of the Indian police who have made supreme sacrifice in the line of duty. This day reminds us that safety and peace we as citizens enjoy of a free and vibrant nation are built upon the courage, commitment and selfless service of our police personnel. From the very moment an individual joins the police service, he or she takes a sacred oath to dedicate life to the cause of nation, to protect his people and uphold the rule of law. It's not merely a profession, it's a sacred calling. The police uniform symbolizes honor, duty and sacrifice. It represents the unyielding spirit of men and women who every single day stand as guardians of peace and justice. Without peace and security, there can be no progress, no prosperity and no development. We in the police service consider the protection of life and citizen and property of every citizen as our foremost duty
our personal comforts, family bonds, and individual aspirations. This sacred duty is what makes our service unique among all others. But their spirit continues to live on in every police officer who dons the uniform with pride and purpose. Let us draw inspiration from their courage and reaffirm our collective resolve to continue serving the people with integrity, compassion, and professionalism. Let this day remind us of our sacred mission to be protectors of peace, defenders of justice, and guardians of whole. On this Police Day, as we pay our heartfelt homage, let us pledge once again to uphold the highest ideals of service, discipline, duty, and devotion to nation. Jai Hind, Jai Andhra Pradesh. ఆస్ట్రేలియాలోని అతిపెద్ద ప్రభుత్వ వృత్తి విద్యా శిక్షణా సంస్థ టెక్నికల్ అండ్ ఫర్దర్ ఎడ్యుకేషన్ న్యూ సౌత్ వేల్స్ అల్టిమో క్యాంపస్ ను మంత్రి నారా లోకేష్ సందర్శించారు. అనంతరం ఆస్ట్రేలియా స్కిల్ అండ్ ట్రైనింగ్ మంత్రి ఆండ్రూ గేల్స్ తో లోకేష్ సమావేశమయ్యారు. ఆస్ట్రేలియాలో నైపుణ్యాభివృద్ధి, ఉద్యోగ శిక్షణ, పరిశ్రమ అకాడమిక్ సహకార వ్యవస్థలో టాఫే ఎన్ఎస్డబ్ల్యూ కీలక పాత్ర పోషిస్తుందని గేల్స్ తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లోని ప్రాధాన్యతా రంగాల్లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను స్థాపించేందుకు ఏపీఈ, డీబీ, ఏపీఎస్ఎస్డీసీలతో కలిసి పనిచేసే అంశాన్ని పరిశీలించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక కారిడార్లో టాఫే ఎన్ఎస్డబ్ల్యూ స్కిల్ హబ్ లేదా ఇంటర్నేషనల్ క్యాంపస్ స్థాపన అవకాశాలను పరిశీలించాలని సూచించారు. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవను నిర్వహించిన అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.